హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ రివ్యూస్. బిగ్ బాస్ టుమారో ప్రోమో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ ఇస్తున్న తదుపరి టాస్క్ ఆటోలో ప్రయాణం. ఈ టాస్క్ లో గెలవడానికి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ చివరి వరకు ఆటోలోంచి దిగకుండా ఉండడం. నేను తోయకుండా నీకు సపోర్ట్ చేశా. యష్మి, డోంట్ బి ఎమోషనల్, ఇట్స్ గేమ్. యు టోల్డ్ మీ గ్రాటిట్యూడ్ ఉంది, హెల్ప్ చేస్తానన్నా. అవును. మరి ఆ మాట ఎందుకన్నావు? ఆడండి గేమ్. మొత్తం చూడాలి మీ ఇద్దరు గేమ్. వాళ్ళు ఎందుకు ఆడతారు? రోహిణి, ఇందాక నుంచి మాట్లాడుతున్నావు. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది ఇలా మాటలు మాట్లాడేటప్పుడు. క్యారెక్టర్ గురించి మాట్లాడు చెప్తున్నా. నువ్వు అందరి ముందు ఆయన ప్రియారిటీ అని చెప్పాడు. ఎలా పోర్ట్రే చేస్తున్నావు? ఫస్ట్ నిఖిల్ కి ట్రై చేసి అవ్వలేదు, తర్వాత పృథ్వీ ట్రై చేశాను. ఎవరు ప్లాన్ చేస్తున్నారు? చూశారుగా ఫ్రెండ్స్, టుమారో ప్రోమో మీకు ఎలా అనిపించింది? ఈరోజు ఎపిసోడ్ చూశాక పృథ్వీ బిహేవ్ చేసిన విధానం మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? గౌతమ్తో ఫస్ట్ నుంచి అయితే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. అది వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇట్స్ ట్రూ, అది మనందరికి తెలిసిన విషయమే. కానీ అదే గౌతమ్ పాయింట్అవుట్ చేస్తుంటే పృథ్వీ తీసుకోలేకపోతుండు, మీదికి వచ్చేస్తుండు. ఏం రుబాబు చేస్తున్నా అనుకుంటుండో ఏమో. మరి ఎవరైతే గట్టిగా మాట్లాడుతారో వాళ్ళ మీదకి పోతూనే ఉండు. ఎవ్రీ టైం అట్నే చేస్తుండు పృథ్వీ వచ్చేసి. మరి మీదికి పోయి అస్సలు టూ వర్స్ట్, అంతే టూ వర్స్ట్. గౌతమ్ అక్కడ తప్పేం లేదు. గౌతమ్ కరెక్ట్ పాయింట్ అడిగిండు. వాళ్ళందరూ అనుకురు వైల్డ్ కార్డ్స్ని బయటకు పంపేయాలని వాళ్ళు అనుకుర్రు, అది ట్రూనే. ఇప్పుడు అందరు చెప్తున్నారు అనేసి యష్మి మళ్ళీ నిన్న నుంచి ఇండివిజువల్గా ఆడదాం అన్నట్టు ట్రై చేస్తుంది. బట్ తప్పదు, అంతమంది వచ్చి చెప్పేసరికి మళ్ళీ వాళ్ళని కలిసి ఉండిపోయి ఆడితే మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడతారు అనేసి ఇప్పటి నుంచి ఇండివిజువల్గా ఆడదామని అనుకుంటుంది. ఆడితే ఒక తప్పు, ఆడపోయిన ఒక తప్పు యష్మికి పాపం. ఆడిన ఆ గ్రూప్ గేమ్ ఆడింది అంటారు, ఇప్పుడు ఇండివిజువల్గా ఆడితే ఇండివిజువల్గా ఆడింది అనేసి అంటారు. మరి ఇంకేం చేయాలి పాపం, తను చేసుకుంది ఫస్ట్ నుంచి అలా చేసుకుంది, తప్పదు. ఇంకా ఈరోజు సంచాలక విషయంలో మాత్రం గౌతమ్ చేసింది మాత్రం 100% కరెక్ట్ ఫ్రెండ్స్. చాలామంది ఇన్స్టాగ్రామ్లో బయట వైరల్ అవుతుంది, దట్స్ నాట్ ట్రూ. అదే గౌతమ్ ప్లేస్లో ఇంకా వేరే ఎవ్వరున్నా కానీ పక్కా అక్కడ బయాస్లో చూసేవాళ్ళు. నాకైతే అది బయాస్ ఏమనిపించట్లేదు, పక్కా జెన్యున్గా సంచాలకు చేసిందని నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. కాకపోతే ప్రేరణ అది కూడా గ్రూప్ గేమ్ అన్నట్టు చెప్పింది. ఫస్ట్ లైవ్లో చూపెట్టారు, ఎపిసోడ్లో అయితే చూపెట్టలేదు. ఫస్ట్ డై చేసినప్పుడు అది కొంచెం క్రాస్గా పడింది, అటు ఇటు కాకుండా పడింది, ఎటవాళ్ళగా పడేసరికి అది మళ్ళీ ఇంకోసారి వేద్దాం అన్నట్టు వేసిండు. అంతేగాని అది అటు ఇటుగా ఉన్నప్పుడు కూడా కన్సిడర్ చేస్తే ఎట్లా ఒప్పుకుంటారు చెప్పండి? ప్రేరణ అది కూడా పాయింట్అవుట్ చేసి చెప్తుంది. గౌతమ్ టూ గుడ్ ఈరోజు సంచాలక విషయంలో. గౌతమ్ కాకుండా వేరే ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా బయాస్లో చేసేవాళ్ళే, టెస్ట్ తేజ్ అండ్ రోహిణిని తీసేసే వాళ్ళే, ఇది మాత్రం క్లియర్. అదేవిధంగా చాలామంది లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నారు. అది ఫస్టే ఉండాలి, అది ఫస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడే మనం రివర్స్ అయినట్టుంటే ఇంతవరకు వచ్చేది కాదని నా ఒపీనియన్. ఇప్పుడు ఆల్రెడీ ఇంత దూరం వచ్చేసరికి లాంగ్వేజ్ వర్సెస్ చూడకూడదు. ఎవరు మంచిగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అలానే మంచిగా ఆడిన వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేయకూడదు కదా ఫ్రెండ్స్. ఎవరు మంచిగా ఆడుతున్నారో వాళ్ళని చూసి మనం సపోర్ట్ చేయాలి. లాంగ్వేజ్ విషయం అనేది బిగ్ బాస్ వాళ్ళు చేసిన తప్ప. అది ఫస్టే మన వాళ్ళనే తీసుకొని వాళ్ళని తీసుకోకుండా బాగుండేది. కానీ 4-5 మెంబర్స్ ఖచ్చితంగా కన్నడ వాళ్ళే ఉంటారు, తక్కువ మంది తెలుగు వాళ్ళని తీసుకుంటారు. అది మాత్రం వాళ్ళు చేస్తున్న మిస్టేక్, అది మనం ఏం చెప్పలేము. ఇంక అందులో ఒకటి మళ్ళీ నిఖిల్ కూడా ఈరోజు కొంచెం ఫ్లిప్ అయినట్టు అనిపించింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఏమో తనకి అవసరం లేదని చెప్పిండు కంటెండర్ రేస్, తర్వాతనేమో మళ్ళీ నేను మెగా చీఫ్ కావాలనుకుంటున్నా అన్నాడు. మళ్ళీ రోహిణికి అందరూ డిసైడ్ చేసిన తర్వాత యాక్చువల్లీ నాకు కావాలని లేదు, ఎవరైతే అవుదాం అనుకుంటారో వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను చెప్తుండు. ఒకవేళ తను అయినా కానీ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు సాక్రిఫైస్ చేస్తా అనేసి అంటుండు. అదేదో ముందే చెప్పినట్టుంటే బాగుండేది కదా. ఇద్దరు వచ్చి అక్కడ నిలబడ్డప్పుడు తనకు కావాలని చెప్పిండు, మరి తర్వాతనే ఇలా మాట్లాడుతుండు. కొంచెం ఫ్లిప్ అయినట్టు అనిపించింది నిఖిల్ ఈరోజు మాత్రం. ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. విశ్వక్సేన్ లాంటి మంచి వ్యక్తి అయితే ఇంకో రెండరని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అవినాష్ అడగగానే ఎమ్మడే టీషర్ట్ ఇచ్చేసిండు. వేరే ఎవరైనా కానీ అలా ఇచ్చి ఉండకపోతుండే నాకు తెలిసినంతవరకు అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ ఏమో రోహిణి దగ్గర తను చేసిన తప్పులన్నీ ఏంటి అయినా తెలుసుకొని రెక్టిఫై చేసుకోవాలని చూస్తుంది. కానీ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడాం, నేను అందులో కూడా 1-2 చోట్ల ఇన్వాల్వ్ అయి ఉన్నా అనేసి మాత్రం ఒప్పుకోలేకపోతుంది ప్రేరణ కూడా. రోహిణి చెప్తూనే ఉంది, బట్ అయినా కానీ ఆమెకి ఇంకా తెలవట్లేదు. అన్ని క్లియర్ కట్గా తెలుసుకుంటుంది రోహిణి దగ్గర కూర్చొని. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.